guys, what's up? ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీ వ్లాగ్స్. అండ్ యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే, వ్లాగ్ చేయడానికి వీలు లేకుండే. ఆల్రెడీ అయిపోయి రిటర్న్ అందరు వెళ్ళిపోయినాక చిన్న వ్లాగ్ చేస్తున్నా. ఇంట్రో వీడియో చేయలేదని చెప్పేసి ఇప్పుడు ఇంట్రో వీడియో చేస్తున్నా. షో ఎట్లా నడిచింది అనేది ఇప్పుడు చూడండి.
ఓకే గైస్, మన వరప్రసాద్ అన్న కూడా ఆల్రెడీ మన లేజర్ షోకి వచ్చిండు. సో యాక్చువల్గా అన్న ఏం లేదు, మనం లేజర్ షోకి వచ్చినాం, మనం ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినాం అనేది మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనము ఏం ఎక్స్పీరియన్స్ అయినాం అనేది మీ నోట్ తోటి ఒకసారి మీరు చెప్పండి, ఇక నేను తర్వాత చెప్తాను. ఇందాక సౌండ్ తోటి మనం ముందుకు వచ్చేసినాం. సో సౌండ్ మనకు అసలే కాపీరైట్ స్ట్రైక్స్ అందుకోసం ముందుకు వచ్చినాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు లేజర్ షో అంటే కంపల్సరీ మస్ట్ వితౌట్ స్క్రీన్. ఓకే, ఆన్ స్క్రీన్ అనేది మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ విత్ లైటింగ్తోనే మనకి అంటే ఏదైనా ఫిగర్ చూపెట్టాలనుకున్నా ఏది కావాలి మనకు లైవ్గా కనిపిస్తుంది. అంటే ఆ స్మోక్లో ఆ లేజర్ లైట్ని పంపించినప్పుడు మనం ఏదైతే విజువల్ చూడాలనుకుంటున్నామో అది యాక్చువల్గా కనిపించాలి. బట్ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఎవరికి అంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే చాలా మందికి 100లో అంటే 90% పీపుల్కి లేజర్ షో అనేది తెలియదు. ఆ తెలియని కారణం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ లైటింగ్స్ ఏదో లైట్ రాగానే ఇదే లేజర్ షో అంటే ఇందులో మొత్తం అంతా క్లియర్గా అనిపించింది అనే సంతోషంలో వెళ్ళిపోతున్నారు. బట్ ఇన్ రియాలిటీకి వస్తే మాత్రం దెర్ ఇస్ అ ఫాల్ట్ ఇన్ లేజర్ షో ఇన్ కరీంనగర్ మానే డ్యామ్. కొంచెం ఫాల్ట్ ఉంది. 100% ఏదైతే ఏదైనా చూపించాలనుకున్నారో అది మాత్రం చూపలేకపోయారు. ఐ మీన్ దానిలో టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా అంటే అది అక్కడి వరకే అయ్యి ఉండొచ్చు, మరి అది కూడా తెలియదు మనకి. సో యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే, కాకపోతే జరిగింది ఇంకొకటి. ఓకే, అది కవర్ చేయడానికి మనకి ఫైర్ వర్క్స్ అవి ఇవి వచ్చినాయి. ఓకే, మీరు చూసిరు కదా ఆల్రెడీ వీడియోలో. సో ఫైర్ వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి. సో లాస్ట్ అనుకుంటా కదా మంచిగా వచ్చింది, కొంచెం హెవీగా వచ్చింది ఫైర్ వర్క్. అంటే నెవర్ బిఫోర్ అంటే చూసినాం కానీ మరి ఇంత క్లోజ్గా ఎప్పుడు చూడలేదు. లాంగ్లో చూసినాం. నేను పర్సనల్గా అన్నయ్య ఎప్పుడైనా చూడొచ్చు మేబీ. వాస్తవంగా నేను ఇది స్టార్ట్ చేసిన రెగ్యులర్గా వస్తుంటాను మీకు అప్డేట్ కోసం అని చెప్పేసి. వాస్తవంగా డ్యామ్కు నేను ఎంటర్టైన్మెంట్ కోసం రానండి. మన సబ్స్క్రైబర్స్ మీకు మన కరీంనగర్ వాసులకి అందరూ కూడా అప్డేట్ ఇవ్వడానికి కోసమే నేను ఇక్కడికి యాక్చువల్గా డ్యామ్ మీదకి వస్తాను. అయితే నేను చూసిన విధానంలో నాకు ఆల్రెడీ చూశాను, చెప్దామనుకున్నాను. అంటే ఇది కూడా నేను అసలు లేజర్ షో ముందు వీడియోలో మీకు చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ద థింగ్ ఏంటంటే చూసిన తర్వాత చెప్పాలనే ఉద్దేశంతో కలిశాను. అట్లా మనకి మనీ ఈ టైంలో కలిశాడు. సో ఇది మా మీటింగ్ కోసం ఉపయోగపడిందని నేను యాక్చువల్గా ఇప్పుడే కాదు, నిన్న నుంచే ఫాలో త్రూ అవుతున్నాం. ఫాలో త్రూ నిన్న నుంచే కావాలి మంచిగా సబ్స్క్రైబర్స్కి, అన్న సబ్స్క్రైబర్స్కి అయినా సరే నా సబ్స్క్రైబర్స్ కన్నా కరీంనగర్లో ఉన్న ఒక షో జరుగుతున్నప్పుడు మేమే రాకుండా మేమే వేయకపోతే ఇంకెవరు చెప్తారని చెప్పేసి అని ఇద్దరం కలిసి అంటే మనకున్న మన దాన్ని ఏమంటారన్నా అటాచ్మెంట్ తోటి ఇద్దరం కలిసి కలుసుకున్నాం. కరీంనగర్లో డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా చేద్దాం, ఏం జరుగుతున్నాయి, ఎక్కడ దాకా వచ్చినాయి అనేది తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మీరు మనీ బ్లాగ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో వీఆర్ ఇంటెన్షన్ టు ప్రొడ్యూస్ మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్. అంటే మంచి మీకు ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం కనుక డోంట్ డూ అంటే ఫస్ట్ అది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేసిన తర్వాత దెన్ ఫర్దర్గా ముందుకెళ్ళండి. సో ముందు కూడా మీకు ఇలా ఈ విధంగా మంచి విషయాలు వస్తుంటాయి మీకు. సో అంటే అది ఇన్ఫర్మేషన్ అనేది 100% యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అవును, అండ్ అది నా ఛానల్లో వచ్చిన అన్నయ్య ఛానల్లో వచ్చిన ఇద్దరు అన్నదమ్ముల లెక్కనే షేర్ చేసుకుంటూ. నా ఛానల్ ఏం లేదు, అన్నయ్య ఛానల్ పేరు వరప్రసాద్ వరం. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే కరీంనగర్లో డెవలప్మెంట్స్ లేకపోతే రైల్వేస్ సంబంధించిన న్యూస్ కానీ లేకపోతే మన వాటర్ మన కరీంనగర్ అంటే మన కరీంనగర్ న్యూస్ కంపల్సరీ మనకు ఉంటుంది. ఏ డెవలప్మెంట్ జరిగినా ఫస్ట్ మన ఛానల్ వస్తుంది. ఛానల్ని మాత్రం చెక్అవుట్ చేయండి, అన్నయ్య ఛానల్ని మనీ బ్లాగ్స్ రెండు చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మేము మా ప్రయత్నం అయితే చేస్తున్నాం కరీంనగర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతుందో దాన్ని చూపెట్టడానికి. అది ఎంతవరకు మంచిగా ఉందో ఎంతవరకు అనేది చెప్తున్నాం, 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మనీ బ్లాగ్స్ ద్వారా ఏం కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది మాత్రం మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారో ఏం చూసుకోవాలనుకున్నారు అండ్ వరప్రసాదం ఛానల్ కానీ మనీ బ్లాగ్స్ కానీ మీరు ఏమైనా చూడాలనుకుంటే ఏం అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. కంపల్సరీ మీకు దానికి సంబంధించిన వీడియో అండ్ మీరు అడిగిన రోజు కాకపోయినా కూడా ఒక 2-3 days గ్యాప్ వచ్చినా లేకపోతే టైం తీసుకోవాలని మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. ఇవ్వండి, మ్యాక్సిమం ట్రై చేస్తా, దానికి ఎఫర్ట్ పెడతా. అండ్ నాకు తెలిసి మన ఛానల్లో మోటో బ్లాగ్స్ కొంచెం రిలేటెడ్గా చూడండి, ఎందుకంటే డిఫరెంట్ చూడకండి. 100% ఎఫర్ట్ ఇస్తా. మేము మీలాగే కామన్ పీపుల్, బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే మన అనుకునే వాళ్ళకి మనం అన్ని మంచి ప్రొవైడ్ చేయాలనే ఇంటెన్షన్తో చేసే ఛానల్స్ ఇవి అంతే. సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్ అండ్ మనీ బ్లాగ్స్. See you in bye bye. Jai Hind. Next vlog.